ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశము ఈ కాలపు మంత్ర విద్యలు అంశంలోనికి వెళ్లే ముందు నేను ఈస్టర్ పండుగ నిమిత్తము మా స్వగ్రామానికి రావటం జరిగింది. అందుకని ఇక్కడి నుండే వీడియోలు అందించాలనే ప్రయత్నంతో మీకు అనుదినము షూటింగ్ ఇక్కడి నుంచే జరిగించడం జరుగుతూ ఉంది. కాబట్టి కొంచెం క్వాలిటీ విషయంలో కొంచెం మీకు ఇబ్బంది ఎదురు కావచ్చు. కాబట్టి క్వాలిటీని 4-5 రోజులు పట్టించుకోకుండా నేను చెప్పే కంటెంట్ మీద దృష్టి పెట్టండి. అలాగే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా జీసస్ క్రైస్ట్ ఈజ్ ట్రూ గాడ్, యేసుక్రీస్తే నిజమైన దేవుడని మర్చిపోకుండా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఇంకా అనేక మందికి యూట్యూబ్ దీనిని రికమెండ్ చేయడానికి అవకాశం ఉంది. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఒక రాకడ వర్తమానంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. మీరు మిస్ అవ్వకూడదంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే పిల్లారా, ఈ కాలపు మంత్ర విద్యలు వీటిని చాలా లోతుగా మనం ఆలోచన చేయవలసి ఉన్నది. కాబట్టి ఈ సెషన్లో మనం ఆలోచించి దానిని అన్వేషించే ప్రయత్నం చేద్దాం. మంత్ర విద్యలు అన్న పదాన్ని కనుక మనం విన్నట్లయితే ఇప్పుడు మీరు అందరూ ఏమని అడుగుతారంటే, ఊరుకోండి సార్, ఇంకా మంత్ర విద్యలు ఎక్కడున్నాయి, ఇంకా వశీకరణము, చిల్లంగితనం వంటి విషయాలు ఈ రోజుల్లో ఎక్కడున్నాయి సార్, మీరు వాటి గురించి ఎందుకు చెబుతారు అని చాలామంది అడిగేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రియులారా, పూర్వపు కాలంలో కనుక మనము మంత్ర విద్యలని కనుక మనం చూసినట్లయితే అవి బహుగా మనుషుల మీద ప్రభావం చూపించేవి. అలాగే మనుషులను దేవుడి యొద్ద నుండి దూరము చేసిన ఘట్టాలు అనేకము మనం బైబిల్లో కూడా చూసాం, చరిత్రలో చదువుకున్నాం. అయితే ఈ కాలంలో అవి ఎట్లా పనిచేస్తూ ఉన్నాయని మనం చూద్దాం. ఎందుకంటే సాతాను వాడు ఏం చేస్తాడంటే, వాడు ముసుగు వేసుకొని వస్తాడు, వాడి రూపాన్ని మార్చుకొని వస్తాడు. తరాలు గడిచే కొద్దీ, యుగాలు గడిచే కొద్దీ వాడు చేసే దుర్మార్గపు దుష్టపు పనులు పాతకాలము లాగా కనిపిస్తే ప్రజలు గుర్తుపడతారని ఒక ముసుగు వేసుకుని నూతన రూపములో ప్రజల వద్దకు వచ్చి వారిని డిసీవ్ చేయటానికి, మోసగించడానికి వాడు అనుక్షణము తాపత్రయపడతా ఉంటాడు. వాడు మొదటి నుండి అబద్ధికుడు, నరహంతకుడై ఉన్నాడని బైబిల్ వాడి గురించి తెలియజేస్తుంది. అంటే మీకు ఒక్క మాటలో చెప్పాలంటే చూడండి, రాజు అయిన దావీదు గొలియాతును చంపే క్రమంలో సౌలు దగ్గరకు వెళ్ళటం జరిగింది. క్షమించండి, అప్పటికి దావీదు రాజు కాదు, ఈ బాలుడైన ఈ దావీదు సౌలు రాజు దగ్గరికి వెళ్ళాడు. అయితే సౌలు, నువ్వు ఎట్లా చంపగలవు ఆ గొలియాతును అని అడిగినప్పుడు ఈ దావీదు చెబుతాడు, రాజా, నేను నా గొర్రెల మందను కాస్తూ ఉండగా ఒకసారి సింహము దాడి చేసింది, నేను దాన్ని చంపాను. ఎలుగుబంటి ఒకసారి దాడి చేసింది, నేను దానిని చంపి నా గొర్రెలను కాపాడుకున్నానని ఇతనికి చెప్పే క్రమంలో రాజుకి అతడు ఏమని చెప్తాడంటే, సింహాన్ని చంపాను, గొర్రెను చంపాను అని. మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయంలో దానిని అనే పదాన్ని అతడు వాడటం జరిగింది. సింహము గురించి ప్రస్తావించాడు, ఎలుగుబంటి గురించి ప్రస్తావించాడు. 2 విషయాలు చెప్పినప్పుడు వాటిని అని చెప్పాలి కదా, కానీ దావీదు వాడిన పదం ఏమిటంటే దానిని చంపాను అని చెప్పటం జరిగింది. ఇదేంటిది, 2 సందర్భాల గురించి 2 జంతువులు దాడి చేసిన విషయాన్ని దావీదు చెబుతా ఉన్నాడు కదా. మరి దానిని అని ఏకవచనంలో ఎందుకు సంబోధించాడంటే, దావీదుకు బాగా తెలిసిన విషయము, ఆ సింహము కనిపిస్తా ఉన్నా ఆ సింహము ముసుగులో వచ్చింది సాతానే. ఎలుగుబంటి కనిపిస్తా ఉన్నా ఆ ఎలుగుబంటి ముసుగులో వచ్చింది సాతానే. ఇప్పుడు గొలియాతు అనేవాడు ఫిజికల్ గా అందరంత ఎత్తులో కనిపిస్తున్నప్పటికీ కూడా వాడి ముసుగులో వచ్చింది కూడా సాతానే అన్న విషయాన్ని తెలియచేయుటకు దావీదు దానిని అనే పదాన్ని వాడటం జరిగింది. అయితే దీన్ని ఎందుకు ప్రస్తావించారంటే, యుగాలు గడిచే కొద్దీ ఈ మంత్ర విద్యలు ఇప్పుడు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, నూతన ముసుగులో ఎలాగ సాతాను మన ముందుకు వచ్చాడు అనేది మనం తెలుసుకోబోతున్నాం. మొదటిగా మనము తీవ్రంగా అన్వేషించే ప్రయత్నం చేసినట్లయితే ప్రియులారా, ఈ రోజుల్లో మనము తినే ప్రతి ఫుడ్ కూడా అది నిజంగా పాయిజన్ అనే చెప్పాలి. ఉదాహరణకు మీరు యాపిల్స్ తిన్నారనుకోండి, దాని చుట్టూ వ్యాక్స్ ఉంటుంది. అలాగే టొమాటోస్లో అయితేనేమిటి, బంగాళదుంపల్లో అయితేనేమిటి, క్యాబేజ్లో అయితేనేమిటి, చాలా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో కొన్ని ఇంజెక్షన్స్ని వారు చేసి మార్కెట్లోకి వదులుతూ ఉన్నారు. ఎందుకు ఈ ఇంజెక్షన్స్ చేస్తూ ఉన్నారంటే ఒకటే కారణము, వాటి యొక్క షెల్ఫ్ లైఫ్ పెరుగుటకు. షెల్ఫ్ లైఫ్ పెరగటం అంటే 2 రోజుల్లో పాడైపోయేది ఇప్పుడు 2-3 నెలల వరకు పాడవకుండా ఉంటుంది. వ్యాపారము చేసే వారికి అది ఒక లాభ సాధకమైన ఒక టెక్నిక్. కాబట్టి ఈ కెమికల్స్ అన్నిటినీ కూడా లోపలికి ఇంజెక్ట్ చేసి మార్కెట్లో వదులుతూ ఉన్నారు. ఇప్పుడు వాటిని మనము తినటము ద్వారా ఏమి సంభవిస్తూ ఉంది మనకంటే,
ఈ క్రమేపీ ఆ లోపల ఉన్న కెమికల్ ఏదైతే ఉందో, ఇంజెక్టెడ్ మెడిసిన్ ఏదైతే ఉందో, హ్యూమన్ మైండ్ను కంట్రోల్ చేసేటటువంటి అవకాశం ఉన్నదని చాలామంది శాస్త్రవేత్తలు, మెడికల్ స్టడీస్ ఇప్పటికే తెలియజేయటం జరిగింది. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ రోజుల్లో ఉన్న ఆహారము అది కల్తీ అయిపోయింది. అరటిపళ్ళు మీరు చూస్తూ ఉన్నారు, పచ్చిగా ఉన్న అరటిపండు ఒక కెమికల్ కొట్టేటోకి పొద్దుటికి ఏమైపోతా ఉన్నది, అది ముగ్గిన దానిగా మారిపోతా ఉంది దాని యొక్క కెమికల్ ఎఫెక్ట్ వల్ల. కానీ అటువంటి కూరగాయలు, పళ్ళు మనం తిన్నట్లయితే మన మైండ్ ఒక డిఫరెంట్ కంట్రోలింగ్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. ఆ కెమికల్స్, రసాయనాలు మన మీద ప్రభావితము చూపిస్తాయి అన్న విషయాన్ని మొదటిగా మనము గమనించాలి. అయితే పూర్వకాలములో వైద్య విధానాన్ని కనుక మనం చూసినట్లయితే, బైబిల్లో అయితేనేమిటి, మన పూర్వీకులు అయితేనేమిటి, ఫుడ్ నే మెడిసిన్ గా వారు వాడేవారు. బైబిల్ గ్రంథం మనం చూసినట్లయితే అంజూరపు ఆకులు, వాటిని ఉపయోగించి చాలా రోగాలు స్వస్థపరచబడ్డాయి. అలాగే కొన్ని ప్లాంట్స్ నుంచి వచ్చిన కొన్ని ఆయిల్స్ ను ఉపయోగించి స్వస్థతను చేకూర్చుకునేవారు ఆ రోజుల్లో. వీటన్నిటిని కూడా మనము చూడటం జరిగింది. ముఖ్యంగా మన పూర్వీకులు కూడా ఏదైనా రోగం వస్తే ఫుడ్ ద్వారానే దాని పరిష్కారాన్ని వెతుక్కునేవారు. జలుబుగా ఉంది అంటే, అరే కొంచెం అల్లం, సొంటి, మిరియాలు వీటన్నిటితో కషాయం తాగండ్రా పోతుంది అనేవారు. నిజంగానే పోయేది. ఏదైనా కడుపు నొప్పి వచ్చి అరుగుదల సమస్య ఉంటే జీలకర్ర నూరి మజ్జిగలో కలుపుకుని తాగండ్రా, మీకు ఆ సమస్య పోతుందని చెప్పేవారు. నిజంగానే అది ప్రభావితం చూపించింది. అయితే మెడిసిన్ కింద వాడబడేది ఏది? వాడబడేది మనం తీసుకునే ఆహారమే మెడిసిన్ కింద వాడబడేది, అది సత్యము. అయితే ఈ రోజుల్లో కూడా మంతెన సత్యనారాయణ రాజు గారు లాంటి వారు, అలాగే కాదర్ వలి లాంటి వారు మీరు తినే ఫుడ్ తోనే 80% to 90% ఆఫ్ రోగాలను మీరు నయం చేసుకోవచ్చని ఎంతగానో వారు ప్రొపగేట్ చేస్తా ఉన్నారు. సత్ఫలితాలను కూడా సాధిస్తా ఉన్నారు. అయితే ఇది యొక్క న్యాచురల్ వే. అయితే ఈ రోజుల్లో ఎట్లా మారిపోయింది, మెడిసిన్స్ మన లోపలికి వెళ్ళిపోతా ఉన్నాయి, ఆహారం ద్వారా కలుషితాలు మన లోపలికి వెళ్ళిపోతా ఉన్నాయి, మనల్ని మైండ్ను కంట్రోల్ చేసేటువంటి ఒక స్టేజ్ లోనికి అది వెళ్ళిపోతుంది. అయితే ఇక మన ధ్యానాంశం ఈ మంత్ర విద్యలోనికి వచ్చేటోకి, పూర్వకాలపు మంత్ర విద్యలను కనుక మనం గమనించినట్లయితే, ఇప్పుడు ఒక మనిషికి దెయ్యం పట్టింది అంటారు. దెయ్యం పట్టడం అంటే ఏంటి? ఆ మనిషిలోకి ఒక అన్ఈవెన్ స్పిరిట్ ప్రవేశించి అతని యొక్క మైండ్ ని, బాడీ పార్ట్స్ అన్నిటినీ కూడా కంట్రోల్ చేసేది వాడే దెయ్యం పట్టిన వాడు. ఎందుకంటే ఒక అన్క్లీన్ స్పిరిట్ లోపలికి, ఒక దయ్యము లోపల ప్రవేశించి వాడిని కంట్రోల్ చేసేది. అది మంత్ర విద్యలను కనుక మనం చూసినట్లయితే వారు కూడా కొన్ని హెర్బ్స్ ను వాడేవారు పూర్వకాలంలో. అయితే ఆ హెర్బ్స్ కి కొన్ని డ్రగ్స్, అంటే డ్రగ్స్ కి సమానమైన కొన్ని మెడిసిన్స్ కలిపి వాటిని సేవించి వాళ్ళు గాలిలో తేలినట్టు, ఎగిరినట్టు వారు భావించేవారు. వారి శరీరం యొక్క స్టేట్ అట్లాగా మారిపోయింది. అంటే మనకి నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, ఈ మంత్ర విద్య లేకపోతే ఈ దయ్యములు ప్రవేశించడము, అవి ప్రవేశించిన తర్వాత బాడీలో ఏం జరుగుతుంది అంటే, మైండ్ని అలాగే మన అవయవాలన్నిటినీ కూడా ఈ శక్తులు వాటి కంట్రోల్లోనికి తీసేసుకుని ఆ మనిషిని ఇష్టము వచ్చినట్టు ఆడించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విచ్ క్రాఫ్ట్ అంటే దానిని వశీకరణము అంటారు, చిల్లంగితనము అంటారు, ఇంకా చెప్పాలంటే మంత్ర విద్య అంటారు. అది ఏమిటి? బేసిక్ మూలం ఏమిటంటే మైండ్ను కంట్రోల్ చేయడం. సరే, ఆ కాలం సంగతి వదిలేయండి ప్రియులారా. ఈ కాలంలో కనుక ఆలోచన చేసినట్లయితే, పిసి సర్కార్ మీ అందరికీ తెలుసు, మరి ఎంతమందికి తెలుసో గుర్తు తెచ్చుకోండి. పిసి సర్కార్ అనే ఒక మెజిషియన్ ఉన్నాడు. ఆయన ఈ తరం వాడే. 2000వ సంవత్సరంలో ఆగ్రాలో తాజ్ మహల్ అతడు 2 నిమిషాల పాటు మాయం చేయడం జరిగింది. అంత మాత్రమే కాక కలకత్తా నగరంలోని అనేకమైన మాన్యుమెంట్స్ ను మనుష్యులు వందలాది మంది చూస్తుండగా అతడు కళ్ళ ముందే కనికట్టు చేసి మాయం చేశాడు. ఒక రైల్వే స్టేషన్ లో రైలును కనపడకుండా చేశాడు వందలాది మంది ప్రయాణికుల మధ్యన. మరి ఎట్లా చేయగలిగాడు? నిజంగా మరి తాజ్ మహల్ అక్కడి నుంచి పోయిందా? పోతే మరి తర్వాత ఎలా కనిపించింది? మరి నిజంగా రైలును ఎట్లా మాయం చేసేయగలిగాడు? రైలు మాయమై ఎక్కడికైనా వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళలేదు ప్రియులారా, అక్కడే ఉంది. ఏం చేశాడు? మాయ చేశాడు, కనికట్టు చేశాడు, అక్కడున్న ప్రజల యొక్క మైండ్ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే పిసి సర్కార్ ఇవన్నీ ఎట్లా చేయగలిగాడు అంటే, లైట్ రిఫ్రాక్షన్ థియరీ అనే ఒక టెక్నిక్ ని వాడుకుని అక్కడున్న వారి
లైట్తో అయితేనేంటి, ఉన్న వాతావరణంతో అయితేనేంటి, వారి యొక్క మైండ్ను కంట్రోల్ చేసి వారికి ఆ ఎదురుగుండా ఉన్న వస్తువు కనపడకుండా ఒక మాయాజాలములోనికి వారిని తీసుకొని వెళ్ళేవాడు. ఇప్పుడు గమనించండి, వశీకరించుకున్నాడు వారిని, మంత్ర విద్య ప్రయోగించాడు. ఈ మంత్ర విద్య, ఈ వశీకరణము, ఇవన్నీ కూడా దీని డీటెయిలింగ్, దీని రూట్ ఎక్కడ ఉందంటే మైండ్ను కంట్రోల్ చేయటంలో ఉన్నది అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇప్పుడు మనం తీసుకునే మెడిసిన్స్ అయితేనేంటి, ఇతర విషయాలు అయితేనేంటి, వాటిని ఏం చేస్తూ ఉన్నాయి? మైండ్ను కంట్రోల్ చేస్తూ ఉన్నాయి. బైబిల్లో నుండి ఒక మాట మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతా ఉన్నాను. ప్రకటన 21:8. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధములతో మండు గుండములో పాలు పొందుదురు. అగ్నిగుండంలో ప్రవేశించి బాధించబడతారంటే ఎవరు? అబద్ధములు ఆడేవారు, చిల్లంగితనం చేసేవారు, ఈ మాంత్రికులు. అది మాంత్రికులు, చిల్లంగితనము చేసేవారు, వీటి గురించి ప్రస్తావించినప్పుడు అక్కడ వాడబడిన పదం ఏమిటంటే, ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్టయితే మీరు స్క్రీన్ పైన చూడండి, సార్సరర్స్ అనే పదాన్ని వాడటం జరిగింది. అయితే గ్రీక్ సెప్టుజెంట్లో దాని యొక్క అర్థాన్ని కనుక మనం చూసినట్లయితే ఫార్మాకియా అనే పదాన్ని వాడారు. ఈ ఫార్మాకియా అనే పదములో నుండే ఫార్మసిస్ట్ లేకపోతే ఫార్మసీ అన్న పదాలు డెరైవ్ అవటం జరిగింది. ఫార్మసీ అంటే మీ అందరికీ బాగా తెలుసు, ఈ కెమికల్స్ను, మందులను ప్రొడ్యూస్ చేసేటటువంటి కంపెనీస్. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు మనము తీసుకుంటున్న ఔషధాలు అయితేనేంటి, మెడిసిన్స్ అయితేనేమిటి, ఈ ఫుడ్లో ఈ యాపిల్స్ చుట్టూ ఉన్న వ్యాక్స్ అయితేనేమిటి, టొమాటోస్, ఇతర ఆహార పదార్థాలకు ఇంజెక్ట్ చేసే కెమికల్స్, ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి అవి ఆమ్లతత్వముగా మన శరీరము మారిపోయి మైండ్ను కంట్రోల్ చేసే ఒక దుస్థితిలోనికి ఈ ప్రపంచము వెళ్ళిపోతా ఉన్న పరిస్థితులు మనకి కనపడతా ఉన్నాయి. ప్రియులారా, ఇది అంచె గడియలు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే పూర్వకాలంలో మంత్ర విద్యలు మైండ్ని ఏ విధంగా కంట్రోల్ చేసేవారో మీకు చెబుతా ఉన్నాను. ఈ రోజులలో బైబిల్లో వాడబడిన పదము మంత్ర విద్యలకి సోర్సెరా అనే పదాన్ని, దాన్ని ఫార్మాకియా అని గ్రీకులో రాయబడింది. అది ఫార్మా అనేది దాంట్లోంచే డిరైవ్ చేయబడింది. ఈ మందులు, ఈ కెమికల్స్ అన్ని కూడా లోపలికి వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాయి? మన మైండ్ను కంట్రోల్ చేసేస్తూ ఉన్నాయి. ఫిబ్రవరి 2024లో ఏం చేశారంటే టెన్నెసీ లా ఫర్ కంట్రోల్ ఆఫ్ వ్యాక్స్ యూసేజ్ అనే ఒక పాలసీని కూడా గవర్నమెంట్స్ తీసుకొస్తా ఉన్నాయి. ఎందుకంటే ఈ హ్యూమన్స్కి ఆ వ్యాక్స్, ఈ కెమికల్స్ వాడటం వలన వచ్చే విపత్తులను వారు గుర్తించడం జరిగింది. అది ఏదేమైనప్పటికీ కూడా అక్కడ జరిగిపోతా ఉన్న విషయం ఏమిటి? మైండ్ కంట్రోల్లోనికి వెళ్ళిపోతా ఉంది. విచ్ క్రాఫ్ట్ కూడా అట్లానే జరిగేది. సాతాను మరొక రూపం, ఈ రూపంలో ఈ మంత్ర విద్యను, మైండ్ను కంట్రోల్ చేసే ఒక స్టేట్ను అతడు యొక్క ప్రజల మీదకి తీసుకొచ్చిన విధానాన్ని మీ ముందు ఉంచుతా ఉన్నాను, మీరు గమనించారు. అయితే దీని అన్నిటికీ మూలం ఏమిటంటే ఇదే ప్రకటన గ్రంథము చదువుతా ఉన్నాను నేను. ఇదే ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం, ప్రకటన 17:5. ఈయన యొక్క మూలము చెబుతా ఉన్నాను. దాని నొసట దాని పేరు ఇలాగూ వ్రాయబడి యుండెను, మర్మము వేశ్యలకును భూమిలోని ఏక్ష్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. ఈ మహాబబులోను పట్టణం అనే ఈ వేశ్య, ఈ సాదృశ్య రూపమే, దాని వెనకున్న ఈ సాతాను శక్తే ఈ యొక్క ప్రజలను దేవుడికి దూరము చేయటంలో ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంది. కాబట్టి నేను చెప్పాలనుకున్న విషయం అంటే పూర్వపు రోజులలో ఉపయోగించబడిన మంత్ర విద్యలు మైండ్ను కంట్రోల్ చేసి దేవుడి వద్ద నుండి ప్రజలను దూరము చేసే టెక్నిక్ని సాతాను వాడితే, ఈ కాలంలో ఆహారాన్ని, వాతావరణాన్ని, అలాగే మనం వేసుకునే ఔషధాలను కల్తీ చేసి ఆ కెమికల్స్ తో మన యొక్క మైండ్ కంట్రోల్ అయిపోయే దురవస్థలోనికి ప్రపంచం వెళ్ళిపోయింది. దేవునికి దూరంగా మానవుడు వెళ్ళిపోతాడు. ఇక దేవుడి గురించి ఆలోచించాడు, లాజిక్ను నమ్మడు, ఇక దైవశక్తిని నమ్మేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఈ మెడిసిన్స్ అన్ని వాడి బాడీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గా తగ్గిపోయి దైవ వ్యతిరేకమైన మనస్తత్వాన్ని మానవుడు సంతరించుకొనుటకు అవకాశము ఉన్నది అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి అంచె దినాలలో మనం ఉన్నాము. కోవిడ్-19 అప్పుడు కూడా ఏం జరిగిందండి? ఎందుకు ఇంతమంది చనిపోయారంటే ఇమ్యూనిటీ లేదు మనుషుల్లో అని డాక్టర్లు చెప్పారు. ఎక్కడి నుంచి వస్తుంది ఇమ్యూనిటీ? నీ లోపల ఉన్న ఇమ్యూనిటీని ఈ కెమికల్స్ ఇవన్నీ చంపేస్తుంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇమ్యూనిటీ? లక్షలాది మంది చనిపోయారు. అంచెకాలములో చాలా దారుణమైన పరిస్థితులు వస్తాయని
తెగుళ్ళు వస్తాయని బైబిల్ ఎప్పుడో చెబుతా ఉంది. ఈ COVID-19 లాంటి తెగుళ్ళు ఇంకా అనేకము రాబోతా ఉన్నాయి. దానికి కారణం ఏమిటంటే ఇమ్యూనిటీ పవర్ మనిషిలో లేనే లేదు. కాబట్టి ఇవి మనకు అర్థమైన విషయం ఏమిటంటే ఈ వీడియోలో మైండ్ని కంట్రోల్ చేసే విచ్ క్రాఫ్ట్, చిల్లంగితనము, వశీకరణము ఈ ఏజ్లో సాతాను ఏ ముసుగులో వచ్చి దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నము చేస్తా ఉంది అన్న విషయాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాను. అయితే ప్రియులారా, మన దేవుడు సమస్తాన్ని ఎదిరించగలిగిన సమర్థుడు. ఆయన మీద ఆనుకుని ఆయన శక్తిని నమ్మి వీటన్నిటి నుండి కూడా మనము బయటపడి మరి చక్కగా దేవుడికి ఆరాధకులుగా మరి అంచె దినాలలో మరింత గొప్పగా ఆయన మార్గంలో మనము నడవవలసిన వారమై ఉన్నాము. ఈ కంటెంట్ మీకు అర్థమైంది, నచ్చింది అని నేను నమ్ముతాను. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ లేని సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. మనకు ఈ పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశంలో దీవించును గాక. ఆమేన్.